రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాల్లో జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ తెలిపారు. తమ పార్టీలో చేరడానికి ఎంతో మంది ఉత్సాహం చూపిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వాలని చాలా మంది అడుగుతున్నారని వెల్లడించారు. 2-3 రోజుల్లో తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. పెద్ద ఆశయాలతో తమ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు ఎలాంటి ఊరట లభించలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు బెయిల్ మీద తిరుగుతున్న దొంగ అని అన్నారు. ప్రజా కోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదని జోస్యం చెప్పారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో 3 రోజు కోడి పందాలు హోరాహోరీగా సాగుతున్నాయి. భీమవరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, వీరవాసరం, జంగారెడ్డిగూడెం, లింగపాలెం, దెందులూరులో బరులు భారీగా ఏర్పాటు చేశారు. కోడి పందాలతో పాటు జోరుగా పేకాట, గుండాట జరుగుతున్నాయి. పలుచోట్ల కోడి పందాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటున్నారు. మరికొన్ని చోట్ల బుల్లెట్ బైకులు బహుమతిగా ఇస్తున్నారు. పందాల పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. యూపీలోని కాంపూర్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడిని కొందరు కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లారు. అనంతరం బాధిత యువకుడిని విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా బాధితుడి చేతి గోళ్లు బలవంతంగా పీకేశారు. దీంతో ఆ యువకుడు బాధతో విలవిల్లాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి సమాచారమిస్తే 25,000 రివార్డు ప్రకటించారు.